చాలామంది రొయ్యల్ని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా రొయ్యల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలామంది పెద్ద రొయ్యలతో పచ్చడి పెడుతుంటారు. రొయ్యల్లో విటమిన్ B12, అయోడిన్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు దట్టంగా ఉంటాయి. నరాల పనితీరు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ B12 అవసరం. సెలీనియం మరియు అయోడిన్ థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా బలమైన ఎముకలు, దంతాలకు భాస్వరం చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రొయ్యలలో ప్రోటీన్, విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రొయ్యలలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. కాగా ఎర్ర రక్త కణాలను ఏర్పరుస్తుంది. రొయ్యల్లోని సెలీనియం కణాల నష్టం నుంచి కాపాడుతుంది. రొయ్యలలో విటమిన్ E చర్మ వ్యాధులను తగ్గించడంలో మేలు చేస్తుంది. రొయ్యలలో ఇనుము, ఇది శరీరానికి ఆక్సిజన్ను సమర్థవంతంగా పంపిణీ చేయడానికి మేలు చేస్తుంది. అయితే చికెన్, మటన్లా రొయ్యల్ని చాలామంది ఇష్టపడతారు. చికెన్, మటన్ బిర్యానీ లాగా రొయ్యల బిర్యానీ కూడా చేసుకొని తింటారు. అంతేకాకుండా రొయ్యల స్నాక్స్ను కూడా తయారు చేస్తారు. అయితే మీరు మార్కెట్లో రొయ్యలు కొనే ముందు అవి తాజా రొయ్యలా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్యలు తాజావా కాదా అని తెలుసుకునే ముందు రొయ్యల తల దగ్గర చెక్ చేయాలి. రొయ్యలు గట్టిగా ఉంటే తాజావి అని ఈజీగా కనిపెట్టొచ్చు. లేకపోతే అవి చాలా డేస్ కిందట స్టోర్ చేసినవని గుర్తించాలి. అలాగే రొయ్యలకు తలలు లేకుండా అమ్ముతారు. అవి అసలు కొనుగోలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రొయ్యల రంగుల్ని తనిఖీ చేయాలి. రొయ్యలు ఫ్రెష్వి కాకపోతే వాటి కలర్ చేంజ్ అవుతుంది. కాగా తెల్లగా లేదా గులాబీ కలర్లో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. వీటితో పాటుగా రొయ్యల వాసన కూడా చూడాలి. దుర్వాసన అనిపిస్తే కనుక రొయ్యలు కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.